బోట్లన్నీ వాళ్ళే 5 సంవత్సరాలు బట్టి వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళే అక్రమాలు చేసినంత వాళ్ళు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల్లో అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఆయన చేసిన పనులు 5 సంవత్సరాల పాపాలన్నీ వాళ్ళకే మిగిలిపోయినాయి. ఈ నీతి నిజాయితీ ఏంటో విజయవాడలో కూర్చొని బస్సులో కూర్చొని 9-10 రోజులు బట్టి ఇలా సేవ చేస్తుంటే వాళ్ళు ఓరలేక విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన అవినీతి పనులు, వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఇవాళ దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఈ వయసులో అంత పని చేస్తుంటే ఓరలేనితనంగా జగన్ బెంగళూరులో కూర్చొని ఒక పేక్ బ్యాచ్ని పెట్టుకొని విషప్రచారం చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది అతను ఏం చేశాడు 5 సంవత్సరాలు. అందుకే ప్రజలకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా బుద్ధి లేదు అతనికి, జగన్మోహన్ రెడ్డికి. అసలు ఏం లేదండి, చంద్రబాబు నాయుడు దేవుళ్ళ కొలుతున్నారు ఇవాళ విజయవాడ ప్రజలు. ఎందుకంటే 9 రోజులు బట్టి బస్సులో కూర్చొని నిద్రాహారం లేకుండా కూర్చొని అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాలు, అమెరికా దేశాల వాళ్ళు హర్షిస్తున్నారు. హర్షిస్తుంటే ఓరలేని తనది ఈ వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో దిక్కుదోసం పరిస్థితిలో విమర్శిస్తున్నారు తప్ప అందుట్లో 1% కూడా నిజం లేదు. బ్రహ్మాండంగా ఉన్నాయి. విరివిగా దాతలు ఇస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి. రూపాయి కూడా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు గారు. అవన్నీ చూసి ఓరలేక ఈ విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా అతనికి ఇంకా మైండ్ కూడా పోతుంది రాబోయే రోజుల్లో. అసలు జగన్ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆట ఆడుకున్నాడు. మంత్రులు కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా కన్నెత్తి కూడా చూసాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు మొత్తాన్ని మా సొంగారు రోషన్ గారు, టైగర్ లాంటి యువ నాయకులు అందరూ దింపి విజయవాడ 9 రోజుల్లో నార్మల్ పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా చేసిండా జగన్మోహన్ రెడ్డి? ఎన్నో విపత్తులు వచ్చినాయి. ఎప్పుడన్నా బయటికి వెళ్ళిండా? పరదాలు కట్టుకొని బయటికి వెళ్ళాడు. మా నాయకుడు చిత్తశుద్ధితో ప్రజల్లో ఉంటున్నాడు. నిత్యం ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం అందరూ కష్టపడి టీంలా పనిచేస్తున్నారు. కార్యకర్తలు అన్ని పార్టీలతో కలిపి, బీజేపీ, జనసేన కూటమి నాయకులతో కలిపి పనిచేస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇండియాలో దొరకదు, ప్రపంచ దేశాల్లో కూడా దొరకడం. మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఇది. అది ఓటు వాళ్ళేనండి. బోట్లని అక్రమాలు చేశారు. ఓట్లు వాళ్ళే, నందికి సురేష్ వాళ్ళ నాయకులే. వాళ్ళే కట్టకుండా లైసెన్సులు లేకుండా తిప్పుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి, లోకడ జరిగినాయని ఏమన్నా ఎంక్వైరీ చేశారా? ఎందుకు వేస్తారు? ఆల్మోస్ట్ కూడా ఎంక్వైరీ ఇలా. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది అన్ని మొత్తం తీసి ప్రజల ముందు పెడతారు. చంద్రబాబు గారు ఏ ఒక్కటి వాళ్ళు పెట్టడం. వాళ్ళు చేసిన అవినీతి పాపాలన్నీ మొత్తం ప్రజల ముందు పెడతారు రాబోయే రోజుల్లో. మా చింతలపూడి, ఏలూరు పార్లమెంటు రైతు అధ్యక్షుని.